భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 4లో ఎపిసోడ్ 3 and 4 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఎపిసోడ్ 3 and 4 మొదలు పెడదాం. స్టార్ట్ చేస్తే ఇంతకుముందు ఎపిసోడ్లో గెయిల్ వైనాండ్కి ఇల్లు కట్టడానికి రోర్ ఒప్పుకుంటాడు. రోర్ ఒప్పుకున్న తర్వాత రోజు పొద్దున్నే 9 నువ్వు వస్తే మనం సైట్ విజిట్కి వెళ్దాం, ఆ ప్రదేశాన్ని నీకు చూపిస్తాను. కనెక్టికట్ అనే ఊరిలో నేను ఒక ఎస్టేట్ కొన్నాను, ఆ ఎస్టేట్ నీకు చూపిస్తాను. సో ఇల్లు ఎలా ఉండాలి, ఏ ప్రదేశంలో ఉండాలి అనేది నీకు వివరిస్తాను, దాన్ని బట్టి నువ్వు డిజైన్ చేయద్దు కానీ అంటాడు. సో అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఉదయం 9 గెయిల్ వైనాండ్ని హోవార్డ్ రోర్కి కలిసి వాళ్ళిద్దరూ కలిసి కనెక్టికట్లో కార్లో ఎస్టేట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రదేశాన్ని రోర్కు చూస్తాడు. గెయిల్ వైనాండ్ అడుగుతాడు, ఇది ప్రదేశం, సో ఇల్లు ఇలా ఉండాలి, ఇల్లు ఈ ప్రదేశంలో ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని నీకు ఇంతకు ముందే చెప్పాను. సో ఈ ప్రదేశం మొత్తంలో ఎక్కడ కడితే బాగుంటుందని నువ్వే నిర్ణయించుకొని నాకు రేపటికల్లా డయాగ్రామ్స్ డిజైన్స్ గీసి తీసుకురా అంటాడు. సో వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకున్న తర్వాత తిరిగి కారులో మళ్ళీ న్యూయార్క్ నగరం వస్తారు. సో వైనాండ్ తన ఆఫీస్కి వెళ్తాడు, రోర్కు తన ఆఫీస్కి వెళ్తాడు. సో రోర్కి ఇమీడియట్గా డయాగ్రామ్స్ డిజైన్స్ రాయటం మొదలు పెడతాడు. సో మొత్తం డయాగ్రామ్స్ పూర్తయిన తర్వాత వైనాండ్కి కాల్ చేస్తాడు. సో వైనాండ్కి కాల్ చేసిన తర్వాత ఫోన్ చేసి నేను రేపు మీ ఆఫీస్కి వస్తున్నాను డయాగ్రామ్స్ చూపించడానికి అంటాడు. సరే వైనాండ్ అపాయింట్మెంట్ ఇస్తాడు. రోర్కి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గెయిల్ వైనాండ్ ఆ డిజైన్స్ చూసి చాలా బాగున్నాయి, నేను ఎలా అయితే ఊహించానో, నేను ఎలా అయితే ఉండాలనుకున్నానో 100కి 100% అలాగే ఉన్నాయి. ఒక మనిషి ఊహకు తగ్గట్టు డిజైన్ చేయటం అనేది అంత చిన్న విషయం కాదు. సో నువ్వు దాన్ని సాధించావు, ఖచ్చితంగా నువ్వు రేపు మా ఇంటికి డిన్నర్కి రావాలి అని పిలుస్తాడు. సో దాన్ని అంగీకరిస్తాడు రోర్కు. అనుకున్నట్టుగానే నెక్స్ట్ డే డిన్నర్కి వెళ్తాడు, రోర్కు బయలుదేరతాడు. సో ఆ రోజు సాయంత్రం వైనాండ్ బాల్కనీలో అలా నెమ్మదిగా తిరుగుతూ ఉన్నప్పుడు డొమినిక్ ఫ్రాంక్ని అడుగుతుంది, ఎందుకు అలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు అని అడుగుతుంది. ఈరోజు మన ఇంటిని డిజైన్ చేసిన ఒక ఆర్కిటెక్ట్ రాబోతున్నాడు అంటే ఇంటిని డిజైనింగా, ఏ ఇంటి డిజైను అని అడుగుతుంది. ఎందుకంటే డొమినిక్ ఫ్రాంక్కి తెలియదు. సో చాలా రోజుల నుంచి నీకు ఒక బహుమతి ఇస్తాను అని నేను అంటున్నాను కదా పెళ్ళైన దగ్గర నుంచి. ఆ బహుమతి ఏంటో కాదు, నేను నీకు ఒక ఇల్లు కట్టి ఇవ్వబోతున్నాను. నీకు నేను ఇవ్వబోతున్నాను. ఆ ఇంటికి ఆర్కిటెక్ట్ని కూడా నిర్ణయించుకున్నాను, తన డిజైన్స్ కూడా నాకు ఇచ్చాడు. సో ఈరోజు మన ఇంటికి రాబోతున్నాడు అని చెప్తాడు. సో అదంతా విని డొమినిక్ ఫ్రాంక్ని ఆశ్చర్యపోయి ఆశ్చర్యంలోనే ఆనందం కూడా పడుతుంది. సో ఆనందపడిన తర్వాత సో ఆ డిజైన్స్ మీ దగ్గర ఉన్నాయా చూపిస్తారా అని అడుగుతుంది. ఉన్నాయి, మన స్టడీ రూమ్లో అని ఇద్దరు నడుచుకుంటూ స్టడీ రూమ్కి వెళ్తారు. డోర్ తీయగానే స్టడీ రూమ్లో ఒక టేబుల్ మీద హోవార్డ్ రోర్కు రాసిన డిజైన్స్ ఉంటాయి. 1-2 అడుగుల దూరం నుంచే ఆ హోవార్డ్ రోర్కు డిజైన్ చేసిన డయాగ్రామ్స్ని, ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ని డొమినిక్ ఫ్రాంక్ని గుర్తుపడుతుంది. సో ఖచ్చితంగా ఆ డయాగ్రామ్స్, ఆ డిజైన్స్ ఎవరు వేయగలరో ఆమె కళ్ళకి, ఆమె మనసుకు అర్థమైపోయి అలా స్టన్ అయిపోయి ఆశ్చర్యంగా అలా ఉంటుంది. కింద ఆ డయాగ్రామ్స్ కింద కనపడినట్టుగా హోవార్డ్ రోర్క్ ఆర్కిటెక్ట్ అని రాసి ఉంటుంది తన సంతకం, చాలా సన్న అక్షరాలతో. సో ఎవరు ఆర్కిటెక్ట్ అని అడుగుతుంది. గెయిల్ వైనాండ్ నోట్లోంచి హోవార్డ్ రోర్క్ అనే పేరు వినాలని. సో వైనాండ్ ఇమీడియట్గా హోవార్డ్ రోర్క్ అని చెప్తాడు. సో సిటీలో ఎన్రైట్ హౌసు, శాన్ ఫార్గో హౌసు, స్టోర్డ్ టెంపుల్ ఇవన్నీ కట్టిన వ్యక్తి. ఆ బిల్డింగ్స్ అనేవి నాకు చాలా నచ్చాయి. సో అందుకోసమే నేను ఇతన్ని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు మన ఇంటికి రాబోతున్నాడు అని చెప్తాడు. అనుకున్నట్టుగానే హోవార్డ్ రోర్క్ అప్పుడే ఎంటర్ అవుతాడు ఇంట్లోకి. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ముగ్గురు కలుస్తారు, ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు, ఒకరి గురించి ఒకరు విష్ చేసుకుంటారు. విష్ చేసుకున్న తర్వాత వాళ్ళు కలిసి అక్కడ డిన్నర్ చేస్తారు. కలిసి డిన్నర్ చేసిన తర్వాత అక్కడితో వాళ్ళ మీటింగ్ అయిపోతుంది. మనం అనుకుంటున్నట్టుగా వేరే కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ అక్కడ ఏం జరగదు, చాలా మర్యాదపూర్వకమైన కన్వర్జేషన్ జరుగుతుంది. కానీ మనసులో డొమినిక్కి మాత్రం నువ్వు ఇంతకు ముందు రోర్కుని ప్రేమించావా అని వైనాండ్ అడుగుతాడేమో అని ఒక లోపల ఒక ఫీలింగ్ ఉండిపోయింది. సడన్గా అడుగుతాడేమో, అడిగితే నేనేం చెప్పాలి అని అప్పుడప్పుడు తనకు తానుగా లోపల మనసులో అనుకుంటుంది. సో అలా అనుకుంటూ ఉండగానే తాను అలా అనుకుంటూ ఉండగానే
డిన్నర్ అయిపోతుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత రోర్క్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు అక్కడితో ముగిసిపోతుంది. తర్వాత రోజు రోర్క్ ఆఫీస్కి వస్తాడు. గెయిల్ వైనాండ్ చెప్పా పెట్టకుండా వస్తాడు, అపాయింట్మెంట్ లేకుండా. సో ఆ విషయం సెక్రటరీ రోర్కుకి చెప్పిన తర్వాత గెయిల్ వైనాండ్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. నీ పనిని డిస్టర్బ్ చేస్తున్నట్టయితే కనుక ఐఎమ్ వెరీ సారీ అంటాడు. అలా ఏం లేదు, కూర్చోండి అని అంటాడు రోర్కు. ఏం లేదు రోర్క్, నీతో మాట్లాడదామని వచ్చాను. నీకు తెలుసో లేదో, స్టోడర్ట్ టెంపుల్ నువ్వు కట్టినప్పుడు ఆ స్టోడర్ట్ టెంపుల్ నువ్వు కట్టిన దానికి వ్యతిరేకంగా నువ్వు సరిగ్గా కట్టలేదని నీ మీద ఒక అసభ్యకరమైన ప్రచారం, నీ మీద ఒక అసత్యమైన ప్రచారం చేయడానికి మొట్టమొదటి పత్రికా సంస్థల్లో బ్యానర్ పత్రిక కూడా ఉంది. నాకు ఈ విషయం తెలియదు, నేను అప్పుడు వేరే దేశాల్లో ఉన్నాను. కానీ ఇదంతా నా ప్రమేయం ప్రకారమే జరుగుతుంది. అలాంటి ఒక శైలి, అలాంటి ఒక పద్ధతి వాడాలనేది నా రూలు. ఖచ్చితంగా నాకున్న ఆదేశాల మేరకు నేను చెప్పిన ఒక ప్లాన్ ప్రకారమే, అది ఎవరి మీద ఆ ప్లాన్ ప్రయోగిస్తారు, ఎవరి మీద అసత్య ప్రచారం చేస్తారు అనేది నాకు తెలియదు. కానీ పలానా ఒక పర్టికులర్ విషయం మీద అసత్య ప్రచారం చేయాలనేది నా ఆదేశాల మేరకే అల్వాస్ కారెట్ కానీ టూహీ కానీ దాని గురించి వార్తలు రాసి ఉంటాడు. దానికి నన్ను క్షమించమని నేను నిన్ను అడుగుతున్నాను అని అంటాడు. దానికి హోవర్డ్ రోర్క్ అంటాడు, నేను క్షమించాలని అనుకోవడం లేదు, క్షమించాలనే ఆలోచన కూడా నా మనసులో లేదు అని అంటాడు. ఎందుకని, నువ్వు బాధపడటం లేదా అని అంటాడు. దానికి నీకు కోపం రావట్లేదా అని అడుగుతాడు. నీకు కోపం రావట్లేదా నీ మీద అసత్య ప్రచారం చేసినందుకు, బ్యానర్ పత్రిక మీద, ఆ బ్యానర్ పత్రికను సృష్టించిన నా మీద, నీ మీద అలాంటి ఒక నీ కట్టడాలను అంతా విమర్శిస్తూ రాయటం వల్ల నీకు బాధ కలగలేదా అని అడుగుతాడు. అప్పుడు హోవర్డ్ రోర్క్ ఈ రెండు విషయాల గురించి చెప్తాడు. ఒకటి బాధ, రెండు కోపం నీకు కలగలేదా అని అడిగినప్పుడు, నేనెప్పుడూ కోపాన్ని నటించలేను. మొదటి విషయం, నేను చేయగల అతి గొప్ప యుద్ధాలలో ఒక యుద్ధం ఏంటి అంటే దేనిని పట్టించుకోకపోవడం, ఎలాంటి చర్య తీసుకోకపోవడం. నా శత్రువు మీద నేను ఎలాంటి చర్య తీసుకోకపోవడం, నా శత్రువు ఆలోచిస్తున్న ఆలోచనలకి, నా శత్రువు నా మీద చేస్తున్న ప్రయోగాలకి నేను స్పందించకపోవటం, అదే నేను చేయగల అతి క్రూరమైన చర్యలలో మొట్టమొదటిది అంటాడు. రెండో విషయం బాధ. నేను ఖచ్చితంగా దాని గురించి బాధపడట్లేదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను బాధపడట్లేదు, అస్సలు బాధపడట్లేదు అనే విషయం కూడా మీకు ఇప్పటికి తెలిసే ఉంటుంది. ఆ విషయం మిమ్మల్ని ఇంకా బాధ పెడుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అలాగే మీకు భయానికి కూడా, అది మీలో భయాన్ని కూడా పుట్టిస్తుంది. అంటే ఒక మనిషి ఇలాంటి ఒక డిఫేమేషన్ కోర్టులో కేసు గెలిచి ఇన్ని కోట్లు నష్టపోయి తిరిగి నేను ప్రతిఫలంగా కట్టిన తర్వాత కూడా నేను ఆ విషయం గురించి బాధపడట్లేదు అని అంటే, బాధపడకుండా ఎలా ఉండగలడు ఒక వ్యక్తి అనే విషయం మిమ్మల్ని చాలా భయానికి గురి చేస్తుంది కదా అని అంటాడు. ఆ మాటల్ని వైనాండ్ ఒప్పుకొని, ఎందుకో తెలీదు, నిన్ను కలిసిన దగ్గర నుంచి నేను చాలా విశ్రాంతిగా ఫీల్ అవుతున్నాను. నా చిన్నప్పటి విషయాలను మాట్లాడాలని అనిపిస్తుంది నేను కలిసినప్పుడు అని అంటాడు. అంటూ ఒక విషయం అడుగుతాడు. నేను చిన్నప్పుడు చాలా పేదరికం నుంచి వచ్చాను, నువ్వు కూడా చాలా పేదరికం నుంచి వచ్చావు. మన ఇద్దరం శూన్యం అనే ఒక ప్రదేశం నుంచి మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాము. అయితే నాకు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే పని చేసేటప్పుడు నాకన్నా తక్కువ స్థాయి ఉన్నవాళ్ళు, నాకన్నా పని చేయటం చేతగాని వాళ్ళు, నాకన్నా తక్కువగా ఆలోచించగలిగిన వాళ్ళ కింద నేను పని చేయాల్సి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, నన్ను నేను ముక్కలు ముక్కలుగా చేసుకొనైనా సరే ఈ ప్రపంచాన్ని ఏదో ఒక రోజు శాసించాలి అని నాకు అనిపించేది రోర్క్. నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అని అడుగుతాడు. రోర్క్ అంటాడు, నాకెప్పుడు ప్రపంచాన్ని శాసించాలని అనిపించలేదు. నాకు కూడా నన్ను నేను ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి నా శరీరాన్ని అనిపించింది. కానీ అది ఎందుకంటే నేను చేసే పనిని నాదైన పద్ధతిలో చేస్తూ పోవడానికి, దానికోసం అవసరమైతే నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసైనా సరే నేను దాన్ని సాధించాలి అని నాకు అనిపించింది అని అంటాడు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని లాస్ట్లో మాట్లాడదాం. సో దాని తర్వాత వాళ్ళ కన్వర్జేషను అయిపోతుంది. చివరికి వైనాండ్ ఆ గదిలోంచి బయటికి వచ్చేటప్పుడు ఒక మాట అంటాడు. లాస్ట్గా ఒక మాట మాట్లాడతాడు. ఒక నిమిషం, ఏంటంటే చివరిగా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు, నేను ఒక ఓడలో, ఒక రొచ్చు ఓడలో, తడిగా ఉండే వాడలో ఆ చేపల మధ్య నేను బూట్లు పాలిష్ చేస్తూ ఉండేవాడిని. ఆ పని చేస్తున్నప్పుడు నేను ఉండే ఒక గదిలో, నా గదిలో తెలియకుండా ఒకరోజు నా వెంటపడి ఒక పిల్లి నాతో పాటు వచ్చింది. ఆ పిల్లికి తిండి పెట్టి నేను బయటికి గెంటేశాను. తర్వాత అయినా మళ్ళీ నాతో పాటు వచ్చింది అది. సో కొన్ని రోజుల తర్వాత నేను దాంతో ఉంచుకున్నాను. సో ఉన్నటువంటి ఒకరోజు నేను చేసే పని, ఆ రోజుల్లో ఆ 17 సంవత్సరాల వయసులో నేను చేసే పని కానీ,
ఆ పని వల్ల నాకు కలిగే కొంత అలసట కానీ, నాకు కోపం వస్తే చాలా ఎక్కువ పని చేస్తాను, కష్టపడి ఇంకా పని చేస్తాను. కానీ ఒక రకమైన అసహ్యం, అది ఎలాంటి అసహ్యం అంటే ఒక పనిని ఒక రకమైన పద్ధతిలో చెయ్యాలి అని సమాజం డిక్లేర్ చేసినప్పుడు ఆ పద్ధతిలోనే నేను చెయ్యాలి అని నన్ను నేను మార్చుకొని చేసే పద్ధతిలో నాకు చాలా కష్టం అనిపించేది. అది ఎంత కష్టం అనిపిస్తుంది అంటే ఒక్కోసారి నేను ఆత్మహత్య చేసుకోవాలనే అంత భావన నాకు కలుగుతుంది. అలాంటి ఒక రకమైన అసహ్యం నాకు వచ్చినప్పుడు ఒకసారి నాకు ఏమనిపించిందంటే, ఈ ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోయినట్టు, నీటిలో మునిగిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ నిలవ ఉండి, ఆ నిలవ ఉన్న నీళ్ళన్నీ పైపుల్లో నుంచి బయటకు వచ్చి నా మెదడుని, నన్ను, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ తినేసినట్టు నాకు అనిపించేది. కానీ అలాంటి ఒక సమయంలో నేను ఒకసారి ఈ పిల్లిని చూశాను. ఈ పిల్లిని చూస్తే నాకు అనిపించింది, ఇప్పుడు నేను అసహ్యంగా ఫీల్ అవుతున్న ఈ ఆలోచన ప్రక్రియ కానీ, నేను అసహ్యంగా ఫీల్ అవుతున్న ఈ ఆలోచనలు కానీ, ఈ ప్రపంచం గురించి ఇలాంటి ఒక అసహ్యమైన ఆలోచన నాకు రావటాన్ని కానీ ఈ పిల్లి అలా ఆలోచించలేదు. ఎందుకంటే ఈ పిల్లికున్న చైతన్య స్థాయి చాలా తక్కువ. ఈ పిల్లికున్న చైతన్యంలో ఉండే ఆలోచన స్థాయి కూడా చాలా తక్కువ. ఈ పిల్లికి ఇవేమీ ఆలోచించే అవకాశం లేనే లేదు కదా. ఎంత పరిపూర్ణంగా, ఇదెంతో శ్రద్ధగా అలా సైడ్కి వాలి తలంతా పొట్ట మీద పెట్టి ఎంత ప్రశాంతంగా పడుకుంది ఈ పిల్లి. ఇది ఎంత అదృష్టవంతురాలు అనుకొని దాని గురించి నేను మాట్లాడి దాన్ని చూడటంలో నేను ఎంతో ప్రశాంతత పొంది దాని తర్వాత మళ్ళీ నార్మల్గా అయ్యేవాడిని. సో ఇదంతా నీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నీ ఆఫీసు నాకు ఒక ఓడలాగా, చిన్నప్పుడు నేను ఆ పిల్లిని చూసి తెలుసుకున్న విషయాలు, రియలైజ్ అయిన విషయాలు, ఇప్పుడు ఆ పిల్లి నువ్వే రోర్కులాగా నాకు అనిపిస్తుంది అని అంటాడు. సో దానికి రోర్కు నవ్వుతాడు. సో వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఆఫీస్కి. ఇద్దరు కలిసి వెళ్తారు బయటికి. కలిసి భోజనం చేద్దాం పదా అని డొమినిక్ ఫ్రాంకన్కి చెప్తాడు, ఈరోజు నేను ఇంటికి అన్నానికి రావట్లేదు, రోర్కు నేను ఇద్దరం కలిసి వెళ్తున్నామని. సో ఆ విషయాన్ని విన్న డొమినిక్ ఆ ఫోన్ అలా పట్టుకొని అలాగే ఉంటుంది. ఎందుకంటే రోర్కుతో తాను కలుస్తున్నాడు వైనాండు అనే ఒక ఫీలింగ్ని, ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ని తను ఆశ్చర్యపోతూ రోర్కును కలవాలని మనసులో ఉండి, కానీ ఇంకొకటి భారీగా ఉండి కలవలేని స్థితిలో ఉండి ఆ అంతర్యుద్ధంలో ఒక పోరాటంలో ఉంటుంది ఒక పరిస్థితిలో డొమినిక్. సో అలాగే ఫోన్ పట్టుకొని చాలాసేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా అలాగే పట్టుకొని ఆశ్చర్యంగా నిలబడి ఫోన్ పెట్టేస్తుంది. దాని తర్వాత టూహీని పిలుస్తాడు. నెక్స్ట్ డే వైనాండు పిలిచి ఒకటి చెప్తాడు, టూహీ నువ్వు ఇన్ని రోజులు దేని గురించి రాసావో, ఎవరి గురించి రాసావో, దేనికి రాసావో, ఎందుకు రాసావో నేను అడగను. స్టోడెడ్ టెంపుల్ విషయంలో నువ్వు రోర్కు గురించి చాలా విషయాలు రాసావు, రోర్కును విమర్శిస్తూ చాలా రాసావు, దట్స్ ఓకే. కానీ ఇప్పటి నుంచి రోర్కు గురించి నువ్వు రాయటానికి వీల్లేదు, రోర్కు గురించి ఒక్క అక్షరం కూడా నువ్వు రాయొద్దు, వేరే విషయాలు రాయి, ఇదే నా ఆజ్ఞ అంటాడు. సో దానికి టూహీ సరేనండి ఒప్పుకుంటున్నాను, అయినా రోర్కు గురించి రాయటానికి ఇప్పుడు ఏం లేదు అని అంటాడు. సరే అంతే, ద టాపిక్ ఈజ్ ఓవర్ అంటాడు గెయిల్ వైనాండు. సరే అని టూహీ వెళ్ళిపోతాడు. సో ఇక్కడితో ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ 4 అయిపోతుంది. సో ఇందులో మెయిన్గా చెప్పాను కదా, ఐన్ ర్యాండ్ మొత్తం స్టోరీని అరగంటలో చెప్పొచ్చు, అసలు ఏంటి డిజైన్ ఈ 4 క్యారెక్టర్లని. కానీ పుస్తకం మొత్తం చదివి ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఎందుకు చెప్తున్నా అంటే, మధ్యలో వాళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్, ఆ కన్వర్జేషన్ వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, ఒక వ్యక్తిత్వం ఇంకొక వ్యక్తిత్వంతో మాట్లాడుతున్నప్పుడు, ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఒక మనిషి వెనకాల ఉన్న పరిస్థితులు, ఇంకో మనిషి వెనకాల ఉన్న పరిస్థితులు, ఈ రెండు ఎదుర్కొన్నప్పుడు ఎవరెవరు ఎలా స్పందిస్తారనే దాన్ని బట్టి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి ఐన్ ర్యాండ్ గారు అక్కడ రాసే డైలాగులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు ఆ కన్వర్జేషన్ మధ్య వచ్చే డైలాగులు ఉంటాయి చూసారా, మాటలు, అవి చాలా ఇంపార్టెంట్. అందులో రోర్కు 2 విషయాలు చెప్పాడు. నా శత్రువుని నేను కొట్టగలిగిన దెబ్బ ఒకటే, అది నేను కత్తితో కొట్టను, గన్తో షూట్ చేయను, చేత్తో కొట్టను. అతని గురించి పట్టించుకోకపోవటం, అతని గురించి అసలు నేను ఆలోచించకపోవటమే నేను అతన్ని కొట్టగల క్రూరమైన దెబ్బ అంటాడు. ఇది మొదటిది. బాధ గురించి ఏమంటాడు, నేను ఎప్పుడు ఏ విషయం గురించి బాధపడలేదు. స్టోడెడ్ టెంపుల్లో నన్ను కోర్టుకు లాగి మొత్తం నా చేత నష్టపరిహారం కట్టించి నేను మళ్ళా జీరో ఈ రోడ్డు మీద పడినా నేను బాధపడలేదు.
మళ్ళా నెక్స్ట్ నేనేం చేయగలను, నా పని నేనేం చేయగలను అనే దాని గురించి మొదలుపెట్టి నేను లైఫ్లో ముందుకెళ్ళాను. ఇంత పెద్ద విషయానికి కూడా ఒక వ్యక్తి బాధపడలేదా అనే విషయం ఎదుటివాడిని భయపెడుతుంది కానీ నన్ను భయపెట్టదు అంటాడు. ఇవి 2. 3, లాస్ట్లో గెయిల్ వైనాండ్ పిల్లి గురించి చెప్తాడు చూసారా. ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతే ఆ మునిగిపోయిన తర్వాత నీళ్ళంతా నిలవబట్టి ఆ నిలవలో ఉన్న మురికి నీళ్ళు పైపుల్లోంచి వచ్చి నా మెదడుని తినేసినట్టు, నన్ను మొత్తాన్ని ముంచేసి నన్ను కూడా తినేసినట్టు నాకు ఒక అసహ్యమైన ఫీలింగ్ కలుగుతుంది చిన్న వయసులో కొన్ని కష్టాలు నేను పడ్డప్పుడు. కానీ నా పక్కన ఉన్న పిల్లిని చూసినప్పుడు ఇంత ఆలోచించే చైతన్య స్థాయి ఈ పిల్లికి లేదు, ఇది ఎంత అదృష్టవంతురాలు, ఎంత పరిపూర్ణంగా పడుకుంటుంది ఇది అని నాకు అనిపించింది అని అంటాడు చూసావా. అని ఆ పిల్లిని రోర్కుతో పోలుస్తాడు కదా. అంటే జీవితంలో ఆనందం ఎక్కడుంది అని అంటే పట్టించుకోకపోవడంలోనే ఆనందం ఉంది అనే ఒక పాయింట్ని పిల్లి ద్వారా చెప్పాడు గెయిల్ వైనాండ్. పట్టించుకోకపోవడం అని అంటే నీ పరిధిలో లేని దాని గురించి పట్టించుకోకపోవడం, నీ పరిధిలో ఉన్న దాని గురించి అంతు చూడటం. ఏది ఇక్కడ వెరీ వెరీ డిఫరెంట్ 2 విషయాలు ఇక్కడ అర్థమవుతున్నాయి. వైనాండ్ అన్నాడు కదా, చిన్నప్పుడు నన్ను నేను ముక్కలు చేసుకొనైనా సరే ఈ ప్రపంచాన్ని శాసించాలి అని అనుకున్నాను, నువ్వెప్పుడైనా అనుకున్నావా అలాగా అని అడిగినప్పుడు, నేను కూడా నన్ను నేను ముక్కలు చేసుకోవాలనుకున్నాను, కానీ ప్రపంచాన్ని శాసించడానికి కాదు, నేను చేయగల పనిని నాదైన పద్ధతిలో చేయటానికి, నన్ను శరీరాన్ని ముక్కలు చేసుకోవడానికైనా నేను వెనకాడను అని నేను అనుకున్నాను అంటాడు. అంటే ఇక్కడ 2 వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ద యాటిట్యూడ్ ఆఫ్ ది రోర్క్ అండ్ గెయిల్ వైనాండ్. గెయిల్ వైనాండ్ డిజైన్స్ గీస్తాడు, వెళ్తాడు, మీరు ఒప్పుకుంటే గీస్తాను అంటాడు, నాకు నచ్చలేదు అంటే పేపర్లు తీసుకొని వెళ్ళిపోతాడు. డిజైన్స్ గీస్తాడు, మళ్ళీ కలుస్తాడు, అవతల వాళ్ళు చిన్న మార్పులు చేస్తే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటాం అంటే లేదు సార్ ఐఎమ్ సారీ అంటాడు, మళ్ళీ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. డబ్బులు లేవు, ఒక చిన్న రూమ్లో ఉంటాడు, ఒక పూట అన్నం తింటాడు, అవసరమైతే ఒక చిన్న హోటల్లో అంట్లు కడగడానికైనా, క్వారీలో బండలు బద్దలు కొట్టడానికైనా సరే వెళ్తాడు. నేను పెద్ద ఆర్కిటెక్ట్ అని ఆలోచించడు. కానీ ఒక పని తన పరిధిలోకి వచ్చిందంటే మొత్తం తన రక్త మాంసాలు మొత్తం దాని మీద పెట్టి పనిచేస్తాడు. అంటే హోవర్డ్ రోర్క్ తన పరిధిలో ఉన్న విషయాల గురించి తన సంకల్పం మొత్తాన్ని పెడుతున్నాడు. గెయిల్ వైనాండ్ తన పరిధిని దాటి ప్రపంచ స్థాయిలో శాసించాలనే సంకల్పాన్ని పెడుతున్నాడు. ఒకరేమో పవర్ కోసం వేటాడే సంకల్పం ఒకరిది, ఇంకొకరిదేమో తనదైన శైలిలో జీవితాన్ని బతకాలి అనే సంకల్పం ఒకరిది. సో అందుకో వీళ్ళిద్దరూ ఒకరికొకరు అట్రాక్ట్ అవుతున్నారు. ఏదైతే గెయిల్ వైనాండ్లో నిజాయితీ ఉందో అది రోర్కుకు అర్థమవుతుంది. అందుకే రోర్క్ ఎప్పుడూ వైనాండ్తో ఇంతవరకు డిఫెండ్ కాల. ఏదైతే రోర్కులో ఒక పట్టించుకోకపోవటం అనే దాన్ని ఏమంటారు, ఐ థింక్ ఇగ్నోరెంట్ ఇంగ్లీష్లో, ఒక ఈజీనెస్ ఉందో దాన్ని గెయిల్ వైనాండ్ ఇష్టపడుతున్నాడు. అంటే మనలో లేని క్వాలిటీ ఎదుటివాడిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఇష్టపడతాం. ఇప్పుడు నీకు ఎప్పుడు టెంపర్, కోపం, కానీ ఒకడు ప్రశాంతంగా ఉంటాడు, ఆ ప్రశాంతత నీకు నచ్చుతుంది. నీలో లేనిది ఎదుటివాడిలో చూసినప్పుడు నీకు నచ్చుతుంది ఖచ్చితంగా. సో గెయిల్ వైనాండ్ ప్రతిసారి ఎందుకు చిన్నప్పుడు జ్ఞాపకాలు చెప్తున్నాడు రోర్క్ కంటే, ఎందుకో రోర్క్ దాని స్థాయిని అర్థం చేసుకోగలుగుతాడు అనే ఒక అసంకల్పితంగా తనకు అర్థమవుతుంది గెయిల్ వైనాండ్కి. అందుకే తనను కలిసినప్పుడల్లా తనకు జరిగిన చిన్నప్పటి జ్ఞాపకాలను చెప్తూ ఉన్నాడు. సో పవర్ కోసం ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఫస్ట్ వీళ్ళు సైట్కి వెళ్ళినప్పుడు ఇప్పటి నుంచి నువ్వు నాకే పని చేయాలి, ఇప్పటి నుంచి నువ్వు నాతోనే పని చేయాలి, ఇప్పటి నుంచి నేను కట్టే ప్రతి బిల్డింగ్ ఆర్కిటెక్ట్ నువ్వే, సో ఇక నుంచి ఎవరి బిల్డింగ్ నువ్వు కట్టడానికి వీల్లేదు అని ఒక కాంట్రాక్ట్ మీద నువ్వు సంతకం చెయ్యి, నువ్వు కట్టే బిల్డింగ్లు ఇక నుంచి జనాల దృష్టిని, జనాల ఆకర్షణకు తగ్గట్టు కట్టాలి, కానీ నీ సొంత పద్ధతిలో కడతానంటే నేను ఒప్పుకోను, అలా కాదు నాకు నచ్చినట్టుగానే నేను కడతాను, నీ కాంట్రాక్ట్ నేను ఒప్పుకోను అంటే ఈ 2వ రోజే నువ్వు భూమి మీద ఉండకుండా నేను చేస్తాను, చివరికి నువ్వు క్వారీలో వెళ్ళి మళ్ళీ రాళ్ళు పగలగొట్టే స్థాయికి నేను తీసుకెళ్తాను, అవసరమైతే ఆ క్వారీలో పని కూడా నీకు దొరకకుండా నేను చేయగలను, ఎందుకంటే ఈ ప్రపంచాన్ని శాసించేంత డబ్బు స్థాయి నా దగ్గర ఉంది అని అంటాడు. అనగానే రోర్కు దానికి ఇమీడియట్గా ఏమంటాడంటే,
సంఘానికి భయపడి తల వంచి, బెదిరింపులకు భయపడి తల వంచి బతికే స్థాయిని నేను ఎప్పుడో దాటిపోయాను. అయినా మీరు ఇంత చిన్న విషయాన్ని నా నుంచి గుర్తించకపోవడం నాకు చాలా నవ్వు వస్తుంది. మీరు ఇంత కామెడీ చేస్తారని నేను అనుకోలేదు అంటాడు. సో ఆ మాటకి ఇమీడియట్ గెయిల్ వైనాడ్ కూడా రెస్పాండ్ అయ్యి, నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు లొంగిపోతావో లేదో అని ఒక టెస్ట్ కోసం నేను ఇలా మాట్లాడాను అంటాడు. సో అక్కడ గెయిల్ వైనాడ్ అన్న మాటలకి రోర్క్ ఏమన్నాడు, సంఘానికి తల వంచి వాళ్ళు పెట్టే బెదిరింపులకు లొంగిపోయే స్థాయిని నేను ఎప్పుడూ దాటిపోయాను అంటాడు. అంటే పవర్ మొత్తాన్ని తాను శాసించాలి అనే యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి గెయిల్ వైనాడ్. వ్యక్తిగతమైన ధర్మంలో, తన పనిలో తన వ్యక్తిగత ధర్మాన్ని శాసించాలనే సంకల్పం ఉన్న వ్యక్తి హోవర్డ్ రోర్క్. సో హోవర్డ్ రోర్క్ ఈజ్ ఇండివిడ్యువలిజం. ఇండివిడ్యువలిజం అంటే వ్యక్తిగతమైన విజయం, వ్యక్తిగతమైన సాధింపు, ఇదే తన జీవితం. గెయిల్ వైనాడ్ ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి, ప్రపంచాన్ని శాసించాలనే వ్యక్తి. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఇంకా ఎట్లా వెళ్తుంది. అసలు వీళ్ళిద్దరు ఇంతవరకు చాలా సముఖంగా ఏ గొడవలో లేకుండా వెళ్తున్నారు. సో వీళ్ళిద్దరికి ఎక్కడైనా గొడవ వస్తుందా, వీళ్ళిద్దరు ఎక్కడైనా అఫెండ్ అవుతారా, టూహీ అసలు వీళ్ళిద్దరి మధ్య ఎంటర్ అవుతాడా, క్యాథరిన్ వెయిట్ చేస్తున్నాం క్యాథరిన్ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందా అని. క్యాథరిన్ అసలు ఎప్పుడు ఎంటర్ అవుతుంది, డొమినిక్ ఫ్రాంకన్ చివరగా తాను రోర్క్ను కలుస్తుందా లేకపోతే గెయిల్ వైనాడ్తోనే జీవితాన్ని నడిపిస్తుందా అనేది వీ హ్యావ్ టు సీ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్స్. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.